వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఖైరావాడి గ్రామంలో గడ్డివాములు దగ్ధం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని ఖైరావాడి గ్రామంలో మూగ జీవాల కోసం నిల్వ ఉంచిన గడ్డివాములు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాసులు, భీమారాయుడుకు చెందిన 4 గడ్డివాములు దగ్ధమయ్యాయి. స్థానికులు కడవల సహాయంతో తీవ్రంగా శ్రమించడంతో పక్కన ఉన్న గడ్డివాములకు వ్యాప్తి చెందకుండా స్థానికులు రక్షించారు. కొడుమూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. రైతు చాకలి సీను భీమరాయుడు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గడ్డివాములు తీవ్రంగా కాలి బూడిదగా మారాయని, గడ్డి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. గెలుస్తున్నారు సార్, గెలుస్తున్నారు అంతా ఈడే చిన్న స్ట్రాటజీ ఉండే చేసుకుంటే పిల్లలు అలాగే రాండబ్బా, చిన్న చిన్న పిల్లలకి రాండి. రే సార్ మేము చనిపోయిన తర్వాత ఇక్కడ అంటుకున్నాం సార్ 4 ఆములు. అది ఎట్లా జరిగిందో తెలియదు సార్. మేము చేనులో పోయినాము, అది యాక్చువల్ జరిగిందో మరి ఎవరైనా అందించినా తెలుసు సార్. అది ఇంకా మేము చేనులకు పోయినాము, ఏమైనా ఫోన్లు వచ్చినాము అంది స్పాట్ సార్. 4 సార్. ఒక్కొక్క దానికి 50,000 పైన పెట్టినాం సార్. గుడ్డల ఫోటోకి ఒరగడికి 2 లక్షలు వస్తుంది సార్. ఏం పేరు రైతుల పేరు? శ్రీను భీమరాయుడు.